ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు కస్తూరి నగర్కి వచ్చాము. బయ్యారం మండలం. ఇక్కడ సర్పంచ్గా గెలిచినటువంటి రవి గారు, ముఖ్య రవి గారిని గెలుస్తున్నాం. నమస్తే సార్. చెప్పండి సార్, మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినందుకు, గెలిచినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ గ్రామ ప్రజలకు ఏమని మెసేజ్ ఇస్తున్నారు? నాకు టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, పూర్వ వెంకయ్య గారికి నమస్కరించి ధన్యవాదాలు. నన్ను నమ్మి గెలిపించిన కస్తూరి నగరం గ్రామ ప్రజలకి ఉదయపూర్వక నమస్కారాలు. గెలిచింది మామూలు వ్యక్తి మీద కాదు, ఈ మండలంలో ఒక మెయిన్ క్యాండిడేట్ మీద గెలిచాను. నాకు అవగాహన లేకున్నా నేను ఇక్కడ సర్పంచ్గా గెలిచి అభివృద్ధి చేసి చేపియాలని గెలిపించాను నాకు. అయితే విషయం ఏంటంటే, మేము వచ్చి గత 70-80 సంవత్సరాల నుండి ఈ ఏజెన్సీలో ఉన్నాం. బయ్యారం మండలం ఏజెన్సీలో ఉన్నాం. మా చెరువు వచ్చేసి తలపాయికుంట ఇంద్రమ్మ ఇల్లుకు మట్టి తోలాలన్నా ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. నేను ఎక్కడెక్కడ తిరిగినా ఇరిగేషన్ ఆఫీసర్ లెటర్ తెచ్చాను. అక్కడ తెచ్చిన అది చెల్లదంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు. నేను ఏ పని చేసినా అడ్డంకి వస్తుంది. కాబట్టి ఈ మీడియాకు నేను చెప్పదలుచుకుంటున్నాను. విషయాలు చాలా ఉన్నాయి, చేయాలని నాకు ఉంది, కానీ ఈ ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఓకే సార్, గెలిచారు కదా. గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చారు? సార్, నేను గెలిచి దాదాపుగా ఒక 5 నెలలు కావస్తుంది. 5 నెలల్లో నేను చేసిన అభివృద్ధి, రోడ్లకు మట్టులు, ఈదు లైట్లు, ఒక టాయిలెట్, స్కూల్లో టాయిలెట్ రూమ్ ఒక 2 లక్షల వరకు తెచ్చాను. ఇంకా చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయి సార్, మొత్తం చేశాను సార్. ఇప్పుడు మన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం గవర్నమెంట్ మంచిగా ఉద్దేశించి ఈ ఏరియా మొత్తం మొక్కజొన్న పండుతుందని బయ్యారం మండలంలో మొక్కజొన్న ఎక్కువ పండుతుందని మాకు 5 సెంటర్లు ఇచ్చారు సార్. 5-6 సెంటర్లు ఇచ్చారు. ఆ సెంటర్లో మాకు ఒక గౌరవంగా మాకు ఒక సెంటర్ ఇచ్చి ప్రభుత్వం మంచి పూర్వ వెంకయ్య గారు మంచి మేలు చేశారు సార్. అసలు మీరు రాజకీయంలోకి రావాలని ఎందుకు అనిపించింది? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు సర్పంచ్కి ఎందుకు గెలిచారు? సార్, నేను రాజకీయంలో రావడానికి కారణం, నేను డబ్బులకో ఈ లంచాలు తినడానికో రాలేదు సార్. నేను జనానికి అభివృద్ధి చేయాలని వచ్చాను సార్. నేను ప్రజల సేవ చేయడానికి వచ్చాను. కాబట్టి మా ఏజెన్సీ ప్రాంతము ఇక్కడ మొత్తం ఏటు చూసినా సార్, ఈ ఏరియా మొత్తం ఏజెన్సీ, గుట్టలు, రాళ్ళు, అడవులు. అప్పటి నుంచి మా వాళ్ళు ముసలోళ్ళు ఇక్కడ బతుకుతుంది సార్. దానికి చాలా ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పడుతుంది సార్. అదొకటి మీ దృష్టిలో పెడుతుంది సార్. ఓకే సార్, మరి కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టింది కదా, మీ గ్రామానికి ఎన్ని అందిని? ఇంకేమైనా అందాలా సార్? మాకు గవర్నమెంట్ ఇచ్చే హామీలు మొత్తం మాకు అందుతుంది సార్. ఉచిత కరెంట్ సార్, మహాలక్ష్మి కింద ఉచిత కరెంటు, ఈదు బుగ్గలు 200 యూనిట్లు, ఇంటికి ఫ్రీ, 0 బిల్లు, ఉచిత కరెంటు. ఇంకా ఏంటంటే, ఇప్పుడు బోనస్ ఊరికి మొక్కజొన్నకు 2400 చిల్లర, ఇంకా ఉచిత బస్సు. మాకు ఏదైనా ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ. ఇంకా సార్, ప్రభుత్వం అయితే మంచిగా చేసింది సార్. 2029లో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారా సార్? గ్యారంటీ కాంగ్రెస్ వస్తుంది సార్. దేనికోసం? ఈ ఉచిత పనులు బాగా చేస్తుంది సార్. రైతులకు ఉపయోగపడు ప్రభుత్వం ఏదైనా ఉందంటే, గత ప్రభుత్వాలు చెప్పుడు మాట్లాడే తప్ప చేసింది ఏం లేదు సార్. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు బీదలకు ఎంత అవగాహన సార్. అది పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది సార్. ఒక ఇల్లు వేసిన సార్. ఎక్కడైనా ఈ టెండర్లో కూడా నేను గ్రామ పంచాయతీగా ఒక సర్పంచ్గా గెలిచాను తప్ప, పోయినసారి సర్పంచ్ గెలిచి 10 సంవత్సరాలు చేసిన ఒక ఇల్లు కూడా, ఒక ఇటుక కూడా కట్టని ఇప్పుడు 7 ఇల్లులు ఇక్కడ స్లాబ్లు అయి ఉన్నాయి సార్.
ప్రభుత్వానికి బదనాం చేయడానికి సార్ చాలామంది కూటలు దేగా కన్నులతో కూటలు చెప్తున్నారు సార్. ఇక్కడ ప్రభుత్వం చేసేది చాలా మంచి పనులు ఉన్నాయి సార్. మా తండ్రికి ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి ₹1 కోటి ఆదాయం సార్. మా ఊరికి ఒక పంచాయతీకి గవర్నమెంట్కే ఈ రైతు బంధువులు సార్ రైతు బంధువులు వెళ్తున్నారు మొత్తం వస్తూనే ఉన్నాయి కానీ కాకపోతే ఇన్కమ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు, కొంచెం ఆలోచన తెచ్చి మాకోసమే సార్ అది. ఇప్పుడు అప్పులు చేస్తే మేము అప్పులు అవుతాం అని ఆలోచిస్తుంది సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రైతులు హ్యాపీగా ఉన్నారు సార్. ఇప్పటి వరకు రవి గారు కస్తూరి నగర్ సర్పంచ్ గారు అనేక విషయాలు చెప్పారు. ఈ యొక్క మరి రాజకీయంలోకి వచ్చింది డబ్బుల కోసం, పేరు ప్రతిష్ట కోసం కాదు. నా జాతి వెనకబడిపోయింది కాబట్టి ఏజెన్సీ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం వచ్చామన్నారు. అదేవిధంగా కోడిమూమలు కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంది అంటున్నారు. ఈ గ్రామాన్ని ఆదర్శిక గ్రామంగా తీర్చిదిద్దుదామంటున్నారు. కంగ్రాచులేషన్స్, హార్ట్లీ వెల్కమ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.